మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. 1978లో తిరనోట్టం చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో మలయాళంలో సూపర్ స్టార్గా ఎదిగారు. కేవలం మలయాళంలోనే కాకుండా తమిళ, హిందీ, తెలుగు సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, గాయకుడిగా, థియేటర్ ఆర్టిస్ట్గా కూడా టాలెంట్ నిరూపించుకున్నారు. ఇక రీసెంట్గానే ఆయన నటించిన ఎంపురాన్, తుడరం చిత్రాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. కొద్ది నెలల క్రితమే మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన కన్నప్ప చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అంతకు ముందు తెలుగులో జనతా గ్యారేజ్ సినిమాలో నటించి మెప్పించారు. ఇప్పటికే జాతీయ ఉత్తమ నటుడిగా పలుమార్లు అవార్డు అందుకున్న ఆయనను భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. కొద్ది రోజుల క్రితమే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సైతం అందుకున్నారు. ప్రస్తుతం మోహన్ లాల్ నటిస్తున్న చిత్రం దృశ్యం 3. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ దృశ్యం మూవీ ఫ్రాంచైజీలో 3వ పార్ట్గా రాబోతుంది. తొలి 2 భాగాలు భారీ విజయం సాధించడంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా రీమేక్ అయి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. దీంతో ఇప్పుడు రాబోతున్న ఈ థర్డ్ పార్ట్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ సినీవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలో ఎన్నడూ లేని రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని నిర్మాత ఎం. రంజిత్ ఒక ఈవెంట్లో అధికారికంగా వెల్లడించారు. దృశ్యం 3 ఇప్పటికే 350 కోట్ల రూపాయలు బిజినెస్ సాధించినట్టు తెలిపారు. మలయాళ సినిమా ఇండస్ట్రీలో నిర్మాణ దశలో ఉన్న ఒక సినిమా ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ చేయడం ఇదే మొదటిసారి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఫ్రాంచైజీకి ఉన్న పాపులారిటీ వల్ల ఈసారి రీమేక్ హక్కులు అమ్మకుండా మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఆ కారణంగానే పాన్ ఇండియా రిలీజ్ దృష్టిలో పెట్టుకొని ఇంత బిజినెస్ జరిగిందని అంచనా వేస్తున్నారు. దృశ్యం స్టోరీ. ఈ చిత్రంలో జార్జ్ కుట్టి ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి. భార్య 2 కూతుర్లతో కలిసి జీవిస్తుంటారు. అనుకోని ఆపద వచ్చిన సమయంలో తన కుటుంబం కోసం ఎంత వరకు వెళ్లాడు, ఏ పరిస్థితులు ఎదురయ్యాయి, వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ. ఇప్పటికే వచ్చిన 2 సినిమాలు ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను అలరించాయి. దాంతో ఇప్పుడు ఈ పార్టులో ఏం జరగబోతుంది అని ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు.